అర్థమైంది. అడుగు చంద్రాయుడు గారు పంప్ సెట్ దగ్గర ఉన్నారా? ఏదో వచ్చేస్తున్నారు. అడుగడుగు సచ్చినాడు పెద్ద చెరువు నూతుగాడు దాపుతున్నాడు. ఎంత గట్టిగా పరిగెడుతున్నారు. మా అడిగారు ఒక తోట ఇక్కడ ఉన్నారా? పాప పాప తలుపు తీవే. పాప పాప ఏంటి తీవే, తలుపు తీవే. జైల్లో మన ఇద్దరు కలిపి సెల్లెవరు గాని వెళ్ళి పని చూసుకో. ఎల్లహే తొందరగా రా పాప. వస్తున్నాను బావా. అడ్డమైన వాళ్ళు నా ఇంటికే. అప్పుడే సెట్ అయిపోయింది ఇది. బావోయ్ అది ఒక్కడన్నా కనపడేటి. మంచోడికి మంచి రోజులు కావి. ఒక్క ఏదో నాకు సపోర్ట్ చేయట్లేదు. నేను ఊరిని బాగు చేసి అనుకుంటే వీళ్ళలో వచ్చేద్దాం. దొరికిపోయా. ఎప్పుడో దొరకవలసిందిరా నువ్వు. ఏమిటి సుదర్శనం హత్య చేసిందా యదవని తెలుసు కదా, ఆనాడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నాకు మాత్రం ఏం తెలుసు? నా కెమెరా చెప్పేవరకు నాకే తెలీదు. రేయ్ భోగరాజు, శివుడు మూడో కంటి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవాలని చాలా సార్లు చెప్పాను, అయినా నువ్వు వెళ్ళా. రేయ్ నా కెమెరానే నా ఆయుధంరా, దాని నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. నువ్వు చెప్పింది నిజం సుదర్శనం. ఓ తెలివైనడు ఎంతో కష్టపడి టీవీని కనిపెడితే కొన్ని కోట్ల మంది పని పాట లేకుండా టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. ఆ తెలివైనడుకు తెలియదు ఎంతమంది బద్దకస్తులను తయారు చేస్తున్నాడు. కానీ నువ్వు నీ కాంచనమాల కేబుల్ టీవీతో ఊరిని ఎలా బాగు చేయాలో కనిపెట్టినోడివి. వీళ్ళంతా నిన్ను ఫాలో అయితే ఊరు బాగుపడద్దే, నన్ను ఫాలో అయితే చెల్లపల్లి జైలు హౌస్ఫుల్ అవుద్ది అని అంటా అనుకున్నావు కదా అన్న. అవును, వీళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తారు. మాటలోనే వచ్చారు, లేట్. థ్యాంక్ యూ సుదర్శన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణమ్మ గారు ఊరు జాగ్రత్త. ఎల్రా యదవా, ఊరు జాగ్రత్తలని మా సుదర్శనం చూసుకుంటాడు. ఈ ఊరి కవచల్లా నీ సుదర్శన చక్రం తిప్పుతూనే ఉండు. ఆగండి. ఆగలేకపోతున్నారా? మీకోసం ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. కాంచనమాల కేబుల్ టీవీ ప్రొపరేటర్ చిరంజీవి సుదర్శనానికి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కాంచనమాలకి శోభనం ఏర్పాటు చేశాం. ముహూర్తం రాత్రి 11 గంటలకి. మా ప్రత్యక్ష ప్రసారంలో ఆ ప్రోగ్రామ్ ను మీరు చూసి ఆనందించేయండి. ఇదంతా అబద్ధం గడపనే. ఎక్కడ పెట్టాడు? అయ్య పాపో, ఈయన ఎక్కడ పెట్టాడా?